ఇప్పుడు పేర్ల విషయంకి వస్తే ఒకప్పుడు మీరు ఒక సందర్భంలో అన్నారు మా బుల్లిరాజుకి పేరు జగన్ పేరు పెడతాను, అసలు ఎప్పుడు చెప్పలేదు, మాటలు ఎప్పుడు అనలేదు. మాకు ఆ పేర్లు అలవాట్లేదండి, మాకు ఎందుకంటే కామెడీ మాటలు. నేను ఎంఏ ఇంగ్లీష్ చదివాను, లిటరేచర్ ఫస్ట్ గుర్తుంచుకోండి, అండ్ లా స్టూడెంట్. నేను అంత నీచంగా తక్కువగా ఆలోచించుకునే పరిస్థితులు నాకుండవు. మాకు ఆ ఆలోచన ఎప్పుడూ లేదు, నేను ఎప్పుడు నా నోటితో అనలేదు. ఉంటే ఒక క్లిప్పింగ్ చూపించండి దయచేసి. ఇలాగా ఈ మీమ్స్ క్రియేట్ చేసి లేదా టైటిల్స్ వేసి మేము చెప్పింది ఒకటి వేసిన టైటిల్ ఒకటి ఆ రకంగా వచ్చింది తప్ప మేము వెంకటేశ్వర స్వామి భక్తులు. ఒకవేళ స్వామి అది ప్రసాదిస్తే స్వామివారి పేరుతో మేము ముందుకు వెళ్తాం, అంతే తప్ప. కానీ ఇలాగ పేర్లు పెట్టుకుని ఏమనుకుంటున్నారు అసలు ఏంటి నడుస్తుంది నాకు అర్థం కాదు. అంటే మేము చదువులేని మూర్ఖులు అనుకుంటున్నారా, జ్ఞానం లేని వాళ్ళు అనుకుంటున్నారా, ఏంటి ఆలోచన? ఆ ప్రశ్నకే నాకు అర్థం ఉండాలి, అలా మాట్లాడేవాడికే నాకు అర్థం ఉండాలి కదా. అంటే ఇప్పుడు మీరు జగన్ గారిని నేను అభిమానిస్తాను. అంటే తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు నాకు రాజకీయంగా నడిపించింది ఆయన. రామారావు గారు నా అభిమాన నటుడు. ఎవరి పేర్లు పెట్టేయమంటారు చెప్పండి. ఇప్పుడు చిరంజీవి గారితో కూడా పార్టీలో పిఆర్పిలో పోటీ చేశాను. చిరంజీవి గారు నా దృష్టిలో ఒక మంచి వ్యక్తి, మనసున్న మనిషి. చిరంజీవి గారు లాంటి మంచి మనిషిని నేను ఎప్పుడూ చూడలేదు. పిఆర్పిలో పార్టీ ప్రెసిడెంట్కి చేశాను, ఎమ్మెల్యే పోటీ చేశాను. పిఆర్పిలో నేను నామినేషన్ ఇస్తే నాతో పాటు దగ్గరుండి వచ్చి నాతో నామినేషన్ వేయించారు. పిఆర్పిలో సూర్యుడి గుర్తు మీద పోటీ చేసిన ఒకే ఒక్కడిని నేనే. చిరంజీవి గారు ఎప్పుడు కూడా నాకు రామారావు గారు ఎంత అభిమానిస్తానో సినీ నటుల్లో చిరంజీవి గారిని కూడా అంతగానే అభిమానిస్తాను. జూనియర్ ఎన్టీఆర్ గారిని అభిమానిస్తాను. ఇప్పటికీ సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ డే వెళ్తాం చిరంజీవి గారిది కానీ జూనియర్ ఎన్టీఆర్ది కానీ. అది ఎవరి పేర్లు పెట్టేయమంటారు ఇప్పుడు? అంటే చిరంజీవి గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన అంటే మీకు చాలా ఇష్టం అని ఇప్పుడు చెప్పారు, చాలా సందర్భాల్లో కూడా చెప్పారు, ఆయన మీకు చాలా సపోర్ట్ చేశారు. చిరంజీవి గారి గురించి చెప్పాలంటే ఆయనలో మీకు బాగా నచ్చిన క్వాలిటీస్ కానీ ఆయనలో మీరు ఏం నేర్చుకున్నారంటారు? నేనే కాదండి, యువత ఎవరైనా సరే అసలు ఈ తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ చిరంజీవి గారు ఒక నటుడు అవ్వాలని మొగల్తూరు నుంచి మద్రాసు వెళ్ళి అక్కడ ఒక నటన దీనిలో కూడా ప్రావీణ్యత పొంది ఆయన పడిన కష్టాలు 5-6 సంవత్సరాలు చాలా కష్టాలు పడి చిన్న చిన్న క్యారెక్టర్లు చేసి ఈరోజు మెగాస్టార్ స్థాయికి ఎదిగాడే చిరంజీవి గారు ఎదిగారు కదా. మెగాస్టార్ అంటే ఆయన స్టార్ గానే మాత్రం కాదు, సినీ నటుడుగానే కాదు, ఈజ్ ద మెగాస్టార్ ఇన్ ద హ్యూమన్ లైఫ్ ఆల్సో. ప్రతి ఒక్కడి జీవితంలో కూడా మెగాస్టార్గా ఎదగడానికి ఆయన పడిన కష్టాలు ఒక ఉదాహరణ కింద తీసుకోవాలి, ఒక రోల్ మోడల్ కింద తీసుకోవాలి. రామారావు గారిని ఎందుకు అభిమానించాం? పాల క్యాన్లతో 2 వైపులు సైకిల్ పైన పాల క్యాన్లు పెట్టుకొని గుంటూరు కాలేజీకి వచ్చి గుంటూరులో చదువుకొని మళ్ళీ పాల క్యాన్లు పట్టుకొని సాయంత్రం ఇంటికి వెళ్ళి అలా ప్రారంభించిన జీవితం ఈరోజు మాజీ ముఖ్యమంత్రిగా ప్రపంచ ఖ్యాతి గడించిన రామారావు గారు ఎక్కడి నుంచి వచ్చారు? చిరంజీవి గారు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు ఎందుకు రోల్ మోడల్స్? వీళ్ళని రోల్ మోడల్స్గా ఎందుకు తీసుకోకూడదు? చిరంజీవి గారు అనే వ్యక్తిని ప్రతి ఒక్కరూ ఒక రోల్ మోడల్గా తీసుకోవాలి. ఇప్పుడు 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి ఆయన లాంటి వ్యక్తి మరిన్ని కాలాలు సంతోషంగా ఉండాలని, ఆయన ఆరోగ్యాలతో అతను ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. వ్యక్తిగతంగా ఒక ప్రేక్షకుడిగానే కాకుండా ఒక రాజకీయాల్లో కూడా చిరంజీవి గారితో నాకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. అన్నయ్య అని పిలుచుకునేవాడిని. ఆయన నాకు చాలా చక్కగా చూశారు, చాలా గౌరవించారు. ఇలాగే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోను ఆనాడు కాంగ్రెస్ పార్టీలోను నన్ను తొక్కాలని చూసిన దొంగల మూట ఆనాడు పిఆర్పిలో కూడా ఉంది. పిఆర్పిలో కూడా ఉండేటప్పుడు చిరంజీవి గారు శ్రీనివాస్కే టికెట్ ఇవ్వకపోతే అర్థం లేదని చెప్పి బీఫామ్ డైరెక్ట్గా ఇంటికి పంపించారు చిరంజీవి గారు. అంతటి విజ్ఞత కలిగినటువంటి వ్యక్తి, అంత పరిశీలనాత్మకతతో ముందుకెళ్ళినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. అంటే నా గుండెల్లో చిరంజీవి గారు అంటే మీకు చాలా ఇష్టము, ఆయన అంతగా అభిమానిస్తున్నారు. మరి ఆయన తమ్ముడైన పవన్ కళ్యాణ్ ఎందుకు తిడుతున్నారు? ఇప్పుడు నేనున్నాను ఒక పద్ధతి, నా తమ్ముడు ఉంటాడు మరో పద్ధతి, మరో తమ్ముడు ఉన్నాడు మరో పద్ధతి ఉంటాం. 4 అన్నదమ్ములే ఒకలా ఉండం. మీరు ఇది ఎలా ఎందుకు అనుకుంటున్నారు, అది ఎలా ఎందుకు అనుకుంటున్నారు? రామారావు గారు నాకు తెలుసు, ఆయన బ్రదర్ త్రివిక్రమరావు నాకు తెలియదు. ఇదే ఆయన కొడుకులు ఉన్నారు ఇప్పుడు చాలామంది. జూనియర్ ఎన్టీఆర్కి ఎందుకు సినిమాలు వెళ్తాను నేను అంటే దీన్ని మీరు ఎందుకు అలా అన్నారంటే అతను రాజకీయాల్లో ఉన్నారు అంటాం, ఆయన రాజకీయాల్లో లేరు మాట్లాడడం. రాజకీయం అంటే అంతేనండి, ప్రశ్నిస్తారు, నిలదీస్తారు, అడుగుతారు. మమ్మల్ని ఎంతమంది ప్రశ్నిస్తున్నారు ఎందుకు అనుకుంటున్నారు? రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి. నేనే రాజకీయాలు లేకపోయింటే ఇవన్నీ అడుగుతారా నన్ను? మీరు అడుగుతారా నన్ను ఇన్ని ప్రశ్నలు? అడగరు.
రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి అడిగారు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి అడుగుతాం. అది నా బాధ్యత అండి, సిటిజన్ కాదు, మా బాధ్యత, అడుగుతాం. అంతే మాత్రాన ఆయనకి నేను విభేదిస్తున్నట్టు కాదు, ఆయన నాకు శత్రువు కాదు. శత్రువు అవ్వడానికి మాకేముంటుంది చెప్పండి. నేను ఒక పౌరుడిని, ఆయన ఒక పౌరుడు, ముఖ్యమంత్రి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఏదో నేను అడగాల్సిన మాట్లాడతాను అంతే తప్ప ఇక్కడ విభేదాలు, వ్యక్తిగతంగా ఎవరిని దూషించడాలు, వ్యక్తిగత ఆరోపణలు చేసే పరిస్థితులు నాకేమన్నా. అంటే ఇప్పుడు మీరు వ్యక్తిగతంగా అనే మాట వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. మీరు రాజకీయాలుగా ఎన్ని విమర్శలైనా చేసుకోవచ్చు, ఒకళ్ళు తిట్టుకోవచ్చు, జరుగుతున్నాయి అవే. కానీ తర్వాత బయటికి వెళ్ళినాక ఒకరికొకళ్ళు హగ్గులు ఇచ్చుకునే పరిస్థితులు ఉన్నాయి. కానీ రాజకీయాలు వేరు, వ్యక్తిగతం వేరు. కానీ వ్యక్తిగత విషయంలోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు చేసుకున్నారంటూ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు ఎంతో మంది ట్రోల్స్ చేశారు. సో అది కరెక్టే అంటారా? నేను అన్నాను అన్నమాట. అదే ఎందుకు ఇప్పుడు వ్యక్తిగతంగా నేను విమర్శలు చేయను అన్నారు. అదేలేండి. నేను కూడా మాట అన్నాను, తప్పే. ఆ మాట అలా ఎందుకు అంతవరకు వెళ్ళాలి మనం? ఎమోషనల్గా వెళ్ళిపోయాం. కానీ అది ఆయన వ్యక్తిగతం. ఇప్పుడు నాకు అర్థమైంది స్వాగతం. ఇవన్నీ చూసుకుంటే ఎందుకు అంటే మీరు ఇప్పుడు 2వ పెళ్లి చేసుకున్నారు కాబట్టి మీకు అర్థమైంది అంటారు. అర్థమైందని కాదండి, ప్రతి మనిషికి ఆ టైం వస్తే టైమే అన్ని సమాధానం చెప్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేసుకున్నారో, ఏం కష్టాలు, ఏ ఇబ్బందులు, ఏ మానసికమైనటువంటి ఏ పరిస్థితులు ఆయనకి దారితీసాయో, నాకు ఏ పరిస్థితులు దారితీసాయో ఈ పరిస్థితులకి. సో నేను వ్యక్తిగతంగా నాకు చాలామంది ట్రోల్ చేశారు. పవన్ కళ్యాణ్ అలా అన్నావు, ఇప్పుడు నువ్వేం చేసావు? అవును రా బాబు, ఆ రోజు అలాగే అన్నాను, కరెక్టే. ఈరోజు నాకు అర్థమైంది ఆయన ఆ పని చేయటంలో ఏదో ఒక పరిస్థితుల ప్రభావాలే ఉంటాయి తప్ప. పుట్టినప్పుడు ప్రతి ఒక్కడు బేబీని చూస్తాం, బేబీ ఎలా ఉంటుంది, ముద్దొస్తుంది. ఆ బేబీ కూడా మనసులోని బాగుండాలని దీవిస్తాం. ఆ బేబీ కూడా పెద్దవుతే ఏమనుకుంటారు, పెద్దోడు బాగుండాలని అనుకుంటారు. కానీ కొంతమంది నేరస్తులు అవుతున్నారు, కొంతమంది జైలుకి వెళ్తున్నారు, కొంతమంది నాయకులు అవుతున్నారు, కొంతమంది మహాత్ములు అవుతున్నారు. అందరూ మహాత్ములు అవ్వాలని అనుకుంటాం. పరిస్థితులు, ప్రభావాలే మనిషి జీవితాన్ని బెండు తెగ్గొట్టేటట్టు చేస్తాయి. అప్పుడే మనం మారిపోతాం. సో ఈ వ్యక్తిగతంగా విమర్శలు చేయడం వల్లనే అధికారం కోల్పోయింది అంటారు వైఎస్ఆర్సీపీ పార్టీ. అడ్రస్ లేకుండా 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఇట్లాంటి విమర్శలు చేయడం సరికాదంటూ ప్రజలే బుద్ధి చెప్పారు అంటున్నారు. దీనిపై మీ సమాధానం? వ్యక్తిగతం అన్నది కరెక్ట్ కాదండి మాట్లాడు. ఇప్పుడు కూడా వీళ్ళు ఇదే చేస్తున్నారు కదా, అది కరెక్ట్ కాదు. చంద్రబాబు గారిని దూషించారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారిని దూషించారు, లోకేష్ ని పప్పు అన్నారు. ఇవన్నీ విమర్శలు చేయడమే కదా, దీని వల్లనే అధికారం పోయింది అంటున్నారు. ఏదైనా సిద్ధాంతపరమైనటువంటి మాటలే ఉండాలి, వ్యక్తిగత దోషణలు ఉండకూడదు. ఒకప్పుడు చేసిన నేను కూడా అదే చెప్తున్నాను. అది విజ్ఞతకు మంచిది కాదు. సిద్ధాంతపరంగా నువ్వు ఎంతైనా మాట్లాడు. అధికారంలోకి వచ్చి సూపర్ 6 అని చెప్పి ఏం చేసావబ్బా అని ప్రశ్నించు, సిద్ధాంతపరం. కానీ వ్యక్తిగతాలకు వెళ్ళకూడదు అన్నది నా ఉద్దేశం. నేను దానికి చాలా స్ట్రాంగ్గా స్టిక్ అయి ఉంటాను. ఒకవేళ గతంలో నేను అడుంటే అలాంటివి ఏమైనా ఉంటే అది కూడా రాంగే. నేనన్నా కూడా నేను అదే కదా చెప్తాను. నేను తప్పు చేస్తే తప్పు చేశానని చెప్తాను, నిజాయితీగా ఉంటే నిజాయితీగా ఉన్నానని ఛాలెంజ్ చేస్తాను. కాబట్టి నేను ఒకప్పుడు అలా అని ఉంటాను, అది కూడా రాంగే. సరిదిద్దుకుంటాను. మనుషులే కదా. మీరు